ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ దోశ అయితే చేస్తున్నానండి. బీట్రూట్ బీట్రూట్ తినని వారు ఇలా ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. బీట్రూట్ తినడం వల్ల బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అయితే బాగా పెరుగుతుందండి. అలాగే బ్లడ్ లేని వారు కూడా ఎక్కువగా ఈ బీట్రూట్ని తీసుకోవడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను చక్కగా క్రిస్పీగా ఉండే ఈ బీట్రూట్ దోశ అయితే నేను చూపిస్తాను. నేను ఈ మినపప్పు అయితే పొట్టుపప్పే వాడతానండి. 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యం, రేషన్ బియ్యం అయితే నేను తీసుకున్నానండి. ఈ బియ్యం 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ తీసుకోవచ్చు, 2 గ్లాసులు తీసుకొని 3 గ్లాసులైనా తీసుకోవచ్చు కదండి. గ్లాస్ తీసుకుంటేనే మెత్తగా చక్కగా స్మూత్గా ఉంటాయి దోశలు కూడా. నేనైతే ఇలాగే తీసుకుంటాను. ఈ పప్పుని బియ్యాన్ని అయితే ఒక 4 గంటల వరకు నాననివ్వాలండి. ఆ దోశల పిండిలోకి బీట్రూట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోనండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. దీనిలో మినపప్పు, బియ్యం, మెంతులు అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేశాను. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి నేను. ఈ పిండిలో కొంచెం జీలకర్ర వేయండి. పిండిని ఈ విధంగా అయితే అట్లు పిండిలాగా మరీ పలచగా అయితే ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా ఒక 2 టైమ్స్ అయితే కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే అట్ల ప్యానం మీద ఇలా ఉల్లిపాయ అయితే రాస్తానండి. మనం వేసిన దోశ అంటుకుని ముక్కలు ముక్కలుగా అవ్వకుండా మనం వేసినట్టుగా చక్కగా అయితే వచ్చేసిద్ది ఇలా ఉల్లిపాయ రాయడం వల్ల. ప్యాన్ అయితే వేడైంది. మనం ఇప్పుడు దోశ పిండి అయితే వేసేసుకుందాం. దోశ పిండి వేసుకుని ఇలా పలచగా అయితే చుట్టూరు ఇలా రౌండ్గా అయితే వేసుకోవాలి దోశ. పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. పిల్లలకి రోజు ఒకే వెరైటీ కాకుండా ఇలా వెరైటీగా కూడా వేసి పెట్టచ్చు. ఒక వైపుని కాలింది కదండి, రెండో వైపుని కూడా తిప్పేసుకుని రెండో వైపుని కూడా కాలనివ్వాలి. చక్కగా చాలా బాగా అయితే వచ్చిందండి. ఇది తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకో దోశ కూడా మీకు చూపిస్తున్నానండి. నూనె రాసుకుని ఉల్లిపాయతో ఇలా ఇంకో దోశ అయితే వేసుకోవాలి. దోశ పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి. స్టవ్ని కొంచెం మీడియం సైజులో పెట్టుకుని దోశ అయితే వేసుకునండి, లేకపోతే రాదు, ఉడకదు కూడాను, కొంచెం విరిగిపోయినట్టుగా అయిపోయిద్ది. కలర్ అయితే చాలా బాగుందండి. ఈ దోశ కూడా అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ దోశని పల్లీల చట్నీతో కానీ చక్కగా టమాటా చట్నీతో కానీ తింటే సూపర్గా అయితే ఉంటుందండి. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా స్మూత్గా కూడా వచ్చింది నాకైతే. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. థ్యాంక్ యూ.